హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎన్టీపీసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ అయితే చేద్దాం. దయచేసి వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, ఓకేనా. దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది మనకి ఇదివరకు రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఈరోజు అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫుల్ డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది, ఓకేనా. దీనికి సంబంధించి మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు అంటే చూసుకుంటే ఈరోజు మనకి పబ్లిష్ అయ్యింది. రేపటి నుంచి అయితే ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. 10వ నెల 13వ తేదీతో ఆన్లైన్ కూడా అప్లికేషన్ అయితే ఎండ్ అవడం అయితే జరుగుతుంది, ఓకేనా. పేమెంట్ చేసుకోవడానికి 10వ నెల 14వ తేదీ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే అవి ఈ యొక్క 10వ నెల 16వ తేదీ నుంచి 10వ నెల 25వ తేదీ మధ్యలోనైతే మీరైతే మోడిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించి అయితే మనకి ఈ యొక్క పోస్టులు కనుక చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంటుంది, అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ఉంటుంది, అదేవిధంగా గూడ్స్ గార్డ్ ఉంటుంది, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ ఉంటుంది, అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. దీనికి సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించిన వేకెన్సీ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 8,113 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగాయి. ఇది మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టైప్ టికెట్ సూపర్వైజర్ కనుక చూసుకున్నట్లయితే 1,736, స్టేషన్ మాస్టర్ అయితే 994, గూడ్స్ గార్డ్ అయితే 3,144, అదేవిధంగా ఇక్కడ జనరల్ అకౌంటెంట్ అయితే 1,507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఇక్కడ టోటల్గా మనకి ఈ యొక్క 713 అయితే ఉండడం అయితే జరిగాయి. ఈ యొక్క వేకెన్సీస్ టోటల్ కనుక చూసినట్లయితే 8,113 వేకెన్సీతోనైతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళు పెంచొచ్చు, అంటే వేకెన్సీస్ని వాళ్ళు పెంచొచ్చు, అదేవిధంగా తగ్గించవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. అయితే మనకి ఈ యొక్క దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్న ప్రతిదీ కూడా డిగ్రీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. ప్రతి దానికి కూడా మీరైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి అయితే చాలామందికి డౌట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 3 సంవత్సరాలు అనేది మనకి కరోనా వల్ల అయితే మనకైతే పెంచడం అయితే జరిగింది. 18 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్న అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్కి అయితే ఇక్కడ 1989 1వ నెల 2వ తేదీ దాటిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 1986, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1984 ఇక్కడైతే చూసుకోవాల్సి అయితే మీరు ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ లోవర్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2007 1వ నెల 1వ తేదీ వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. 1వ తేదీన దాటిన వాళ్ళు మాత్రమే ఇక్కడ చూసుకుంటే 2007 1వ నెల 7వ తేదీన లోపు మాత్రమే మీరైతే ఉండాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మీకు ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ కనుక పే కనుక చూసుకున్నట్లయితే అమౌంట్ మీరైతే ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీరైతే 250 అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించి అదేవిధంగా అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. స్కిల్ టెస్ట్ అనేది ఎవరికి ఉంటుందో ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. గూడ్స్ కార్డ్కి అయితే మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అయితే ఇక్కడ స్కిల్ అయితే ఉండదు. మిగతా ప్రతిదానికి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సీనియర్కి జూనియర్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి అయితే కంప్యూటర్ అడాప్టింగ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టైర్ 1 ఏ విధంగా ఉంటుందో టైర్ 2 ఏ విధంగా ఉంటుంది కనుక చూసినట్లయితే మనకి ఈ యొక్క టైర్ 1 అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ టైర్ 1 అనేది మనకి 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, టోటల్గా 100 క్వశ్చన్స్ ఇక్కడ చూసుకుని 100 క్వశ్చన్స్ ఉంటుంది. 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 120 మినిట్స్ అయితే వాళ్ళకైతే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, ఓకేనా. దీని తర్వాత అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే ఇక్కడ టైర్ 2 ఉంటుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ కూడా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్టేజ్ 2 కనుక చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 2 ఎవరైతే టైర్ 1 అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే స్టేజ్ 2 అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే టైర్ 1 ఏ విధంగా తీస్తారంటే మినిమం ఇక్కడ చూసుకుని కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి 15 మంది చొప్పున అయితే మీకు మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ సెకండ్ స్టేజ్కి అయితే పెరగడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది సిలబస్, కాకపోతే మార్క్స్ అయితే పెరగడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ 120 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ నుంచి 35, మ్యాథ్స్ నుంచి 35,
జీకే జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చి 50 క్వశ్చన్స్ టోటల్గా మనకైతే 120 క్వశ్చన్స్ ఉంటుంది. 90 మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 120 మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్గా తెలుసుకోండి. ఓకేనా. మీరు దీనికి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఏ యొక్క వేకెన్సీ అంటే ఏ యొక్క జోన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క బోర్డ్స్కి సంబంధించి ఎవరికైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో మీరు క్లారిటీ చూసుకుని ఆ యొక్క జోన్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. మీ కేటగిరీ వైజ్ చూసుకుని ఇక్కడ చూసుకుని అహ్మదాబాద్ కనుక చూసుకున్నట్లయితే అహ్మదాబాద్లో టోటల్గా మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అహ్మదాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీకి టోటల్గా 516 అయితే ఉండడం అయితే జరిగింది. అందులో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ కనుక చూసుకున్నట్లయితే 157 ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ అయితే 71 ఉన్నాయి. గూడ్స్ అయితే 244. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సీనియర్ క్లర్క్ అయితే ఇక్కడ 44 ఉండడం అయితే జరిగాయి. ఓకేనా. ఇందులో జూనియర్ అయితే లేదు. ఓకేనా. ప్రతిదీ కూడా మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. మీరు అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దీని తినంగా ఉన్నవైతే మీ యొక్క కేటగిరీకి సంబంధించి వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వందనాలు. జై హింద్, జై భారత్.